మాజీ మంత్రి ఆర్కే రోజాకు షాక్ తగిలింది. నగర నియోజకవర్గంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లయింది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత ఆనంగి హరిని పదవి నుంచి తొలగిస్తూ ఏపీ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో పదవి దక్కించుకోవడమే ఇందుకు కారణం. దీనిపై విచారణ చేపట్టిన పురపాలక శాఖ నిజమైన నిర్ధారణ కావడంతో పదవి నుంచి తొలగించింది. ఇది ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైస్ చైర్మన్ గా హరి ఎన్నికయ్యారు. గతంలో హరి క్రైస్తవ మతంలోకి మారారు. ఆ సమయంలో ఆయన బీసీసీ కుల ధృవీకరణ పత్రాన్ని కూడా తీసుకున్నారు. 2014లో పుత్తూరు మున్సిపాలిటీలో కోఆప్షన్ నెంబర్గా కూడా అయ్యారు. క్రిస్టియన్ మైనారిటీ కోటాలో అప్పట్లో పదవి దక్కించుకున్నారు. కానీ 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరి 2020లో తాను ఎస్సీగా పేర్కొని ఆ ధృవీకరణతో 2021లో మున్సిపల్ చైర్మన్ అయ్యారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఎస్సీ కుల ధృవీకరణతో ఆయన ఎంపికయ్యారు. అంతకుముందే క్రిస్టియన్ మైనారిటీని చూసి కో ఆప్షన్ సభ్యుడయ్యారు. అప్పట్లో బీసీసీగా పేర్కొన్నారు. అయితే హరి కుల ధృవీకరణ పత్రం వ్యవహారం నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కు తెలిసింది. అందుకే గత ఏడాది జూన్ 9న ఆయన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. హరి కుల ధృవీకరణపై విచారణ చేపట్టారు. చివరకు హరి అక్రమంగా కుల ధృవీకరణ పత్రం పొందారని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హరిని మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. అయితే రాజకీయ కక్షతోనే ఇదంతా చేశారని హరి చెబుతున్నారు. కానీ ఆధారాలు సమర్పించలేకపోయారు. మున్సిపల్ చైర్మన్ పదవిని కాపాడుకోలేకపోయారు. ఇది ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రోజాకు షాక్ ఇచ్చే పరిణామమే.